గ్రామ నడిపోటున జరిగే ఈ ఉత్సవానికి ఇలా అడుగులు వేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అనుక్షణం నా ప్రియ స్నేహితులైన యువకులకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు అందరికీ మన దేవుని జయంతి సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే మీరందరూ ఒకటి గమనిస్తే కైలాస పర్వతం నుండి కన్యాకుమారి వరకు, అటక్కు నుండి కటక్ వరకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంతో మహనీయులు మీరు చూస్తున్నారు. కానీ ఒక్కడిగా జన్మించి పదుల సంఖ్యలో విద్యార్థులు పొంది, వందల్లో ఉద్యమాలు నడిపి, వేల వేదికల్లో ఉపన్యసించి, లక్ష అక్షరాల పుస్తకమై, 10 లక్షల మందికి ప్రజా ప్రతినిధి, కోటిలో ఒక్కడై, 10 కోట్ల మందికి బాసడై, 100 కోట్ల మందికి ఆదర్శమై, మరొకటి చరిత్రనై, మాయని గుర్తులై, 6 పదుల వయసులో అలసి సొలసి వృత్తి ఒడిచేరి సేవ తీరిన ఇక పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ జయంతి సందర్భంగా నేను ఇంకా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానంటే, ఇంత స్వేచ్ఛ, ఇంత హక్కు అంటే ఆ దేవుడు ఇచ్చిన వరం వల్లది. అంటే మనం ఒకసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం డీజేలతో, డిస్కో డ్యాన్స్లతో, సౌండ్ డప్పులతో దూకుతాం లేపి ఊరి చివరి నుండి ఊరి నడిగొట్టు వరకు ఇలా వచ్చి ఒక దండ వేసి దండం పెట్టి వెళ్ళిపోయే మన చరిత్రం అయితే కాకూడదు మేము ఫ్యూచర్లో. ఎందుకంటే మనం చూడవచ్చు, అనగబడిన వ్యవస్థ నుంచి పుట్టుకొచ్చిన అగ్ని కణాలు ఇక్కడ ఉన్నట్టు అందరు మద్దతుతో చెప్పాలంటే. ఎందుకంటే మనం చూస్తే వ్యవస్థ గీసిన ఒక గీతల్లో నలిగిపోయిన అక్షరాల నుంచి మనం ఇక్కడ పుట్టుకొచ్చినాం. ఈ మధ్యన ఇప్పుడు సమాజంలో మనం చూస్తే వారి యొక్క సొంత ఆలోచనతోటి మనం స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ సమాజంలో మనం ఒకసారి ఆలోచించాలి.